ఎలా నువ్వు ఎక్కడ ఉన్నావు? మా అమ్మతో ఉన్నాను. ఏం చేస్తూ ఉన్నావు? అమ్మ పనులు చేస్తూనే అందిస్తున్నాను, మా నాన్నతో మాట్లాడుతున్నాను, నేను పుస్తకాలు చదువుతున్నాను. అమ్మ నాన్న విడిచిపెట్టి ఉండడు కదా కనీసం 2-3 ఏళ్ళ దాకా. ఎక్కడో కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు చనిపోతే ఈ పిల్లల్ని ఎవరైనా పంచుకోవటం, లేకపోతే ఎక్కడైనా పెరగటం అనాథలు. వాస్తవంగా మానవుడికి మించిన అనాథ ఇంకొకడు లేడు. అదేంటి స్వామి మనందరం కలిసి వెళ్తున్నావు, ఒంటరిగా ఉన్నారు, అంతవరకు బాగానే ఉంది. అనాథలా అంటారు. అనాథ అంటే నాదులు లేనివాడు, అంటే దిక్కుబొక్కు లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు అనాథ అంటారుగా. భర్త లేనప్పుడు ఒక పుట్టిన తర్వాత భర్త పోయాడనుకోండి, అసలు పెళ్ళే కలుగుతుంది, అనాథగా బతుకుతుంది. మేము పోయిన తర్వాత మా అమ్మాయి బతుకు ఎలా ఉంటుందో. ఈ పిల్లలు చిన్నపిల్లలు, తల్లిదండ్రులు చనిపోయారు, వీధిలోకి వెళ్ళి అడుగుతుంటున్నారు, చూస్తే కడుపు జాలతో అంతే అంటారే తప్ప చదివేసే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ. ఆ విషయం పక్కదారి పడుతుంది. అంటే అనాథం అంటే ఏంటి? గాఢ నిద్రావస్థలో నీకు నీవే స్వయంగా ఒకటిగా ఉన్నావా, అనేకంగా ఉన్నావా? అనుభవ ప్రమాణంతో చెప్పండి. అనుభవం ప్రమాణం కలదు. ప్రతి వారికి నేను ఉన్నానంటే ఎంత సహజమో, గాఢ నిద్రగా ఉంటాం అంతే సహజమో, కళల రూపంగా సుఖదుఖాలు అనుభవించడం అంతే సహజమో, మేలుకలో వర్తమానంలో సుఖదుఖాలు అనుభవించడం అంతే సహజం. అయితే మేలుకలో వర్తమాన కాలంలో ప్రజెంట్ అంటే ఇప్పుడు మనకి మానవుడి శరీరంతో పాటు తన అవయవాలతో పాటు తన యొక్క నిత్యకృత్య వ్యవహారాలు చేసుకోవడానికి ఉన్న అవయవాలే చాలు. స్నానం చేయడానికి, తోముకోవటానికి చేతులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి. చెంబు, నిలబడతాం, కూర్చోవటం అన్నీ ఉన్నాయి కదా. అంటే 1-2 పనులు తినటానికి మానవుడికి ఉన్న శరీరంతో వాడు తింటున్నాడు. ఎంతమంది సహాయం చేసినా తినే నోరు ఒకటే. ఎంతమంది సహకారం ఉన్నా కూడా ఆ తినదాన్ని కింద భాగంతో అది అంటే మర్మావేలతో అలా పోవటం, కాసుకు వెళ్ళిపోవటం సహజమే. ఈ 2 మార్గాలు ఎవరికైనా సహజమా కాదా? ఎవరు ఇచ్చారు దీన్ని? ఎవరు సృష్టించారు? దీని మూలం ఎలా వచ్చాడు? స్త్రీ అని, పురుషుడని, లింగభేదం ఎవరు చెప్పారంటే దీనికి ఆన్సర్ లేదు, చెప్పడానికి వీలు పడుతూ ప్రస్తుతం మనకి అప్రస్తుతం. మానవుడు కాబట్టి అనుభవమే, నేను మానవుడిగానే ప్రవర్తిస్తున్నాను. స్వానుభవమే. స్వానుభవంగా నేను మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలతోనే నేను నాదనే భావంతోనే నేనున్నాను. ఇదంతటికీ స్వానుభవం స్వయంగా సహజంగా ఉన్నదే, కొత్తగా అవ్వదు. నేను మానవుడుగా స్వయంగా అనుభవంలో ఉన్నాను కాబట్టి మానవుడుగా నేను ఉండటం స్వయం సాక్షాత్కారమే, స్వయం అనుభవమే. ఇది ప్రమాణ ప్రసక్తి ఎందుకు? ప్రమాణానికి ఏమిటి? ఆప్తుడు కావాలి. ప్రమాణానికి శాస్త్రజ్ఞానం ఉండాలి. ప్రమాణానికి నీ మనసు బుద్ధి నచ్చాలి, చెప్పేవాడు ఉండాలి. ఇన్ని ఉంటే కానీ ప్రమాణానికి కుదరదు. సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ప్రమాణం చెప్పలేడు కదా. అదే 2 ఏళ్ళు ఉన్న పిల్లాడు వచ్చా ఏదో ఈ శరీరం ఎవరా? నాదే. ఈ కన్నెవరిది? నాది అంటాడు. అమ్మ ఎవరు? మా అమ్మ, మా నాన్న, మా గురువు గారు, మా ఇల్లు, ఇది మా ఇల్లు, మీది కాదు అన్న వ్యక్తి సూర్యుడు ఎప్పుడు చూడాల. కొన్ని కారణాల వల్ల అనుకోండి, గుడ్డాడో కాదు. సూర్యుడు ఉన్నాడంటే నా కంటి కనబట్టలేదుగా, చూడలేడంట. అంటే అవయవాల లోపం చేత తన మానవ శరీరాన్ని తాను గుర్తించకపోయినప్పటికీ ఆకలి తప్పులు గుర్తిస్తున్నాడుగా, తీర్చుకుంటున్నాడు కదా. ఎవరు పెట్టే తన నోటి ద్వారా తింటారు, కింద మర్మాల ద్వారా పేసపోవటం ఇవన్నీ నేచురల్గా వెళ్ళిపోతాయి. దీనిలో నీ ప్రయత్నం ఉన్నా ఉందా? తినటానికి ప్రయత్నం ఉంది, ప్రత్యేకించి ఆకలి ప్రయత్నం లేదు, ఆటోమేటిక్గా వచ్చింది. తల్లి పాలిచ్చింది, తాగేస్తాడు నాలుగుతో. చిన్నప్పుడు తాగేటప్పుడు ఏ వస్తువు ఇచ్చారు నోటి దగ్గర వేస్తుంది. ఏ వస్తువు అయినాయండి, అది తినే వస్తువు అవునా కాదు, నోటి దగ్గర నాలుగు దగ్గర చప్పరిస్తాడు. అంటే నాలుక రుచి మరిగినటువంటి తాను అది మట్టి వాసన లేకపోతే నామశుద్ధి తిన్నాడా, మట్టి పెట్టేది తిన్నాడా, మట్టి తిన్నాడా ప్రసక్తి అప్రసక్తం. ఇది ప్రతి వారికి నిత్య అనుభవమే.